ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరులో శాస్త్రోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం. ఈ నెల 28వ తేదీ నుండి శ్రీ పద్మావతి దేవి కార్తీక బ్రహ్మోత్సవాలు. శ్రీ పద్మావతి దేవి కార్తీక బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు. సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్న తిరుచానూరు క్షేత్రం. వేగంగా పుష్పాలంకరణలు, విద్యుత్ దీపాలంకరణల పనులు. వెండి నందివాహన సేవలో శివపార్వతుల అద్భుత అనుగ్రహం. శ్రీకాళహస్తిలో వైభవంగా కార్తీక మాసోత్సవం. భక్తులు మహద్భాగ్యంగా భావించే సిరుల తల్లి ప్రసాదాలు. తిరుచానూరు పద్మావతి దేవి ఆలయంలో అందజేసే లడ్డు, వడప్రసాదాలు. ప్రత్యేక కథనం. శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారు నెలవైన తిరుచానూరు క్షేత్రంలో కోయిలాళ్వార్ తిరుమంజన వేడుకలను మంగళవారం ఉదయం ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ నెల 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ సమున్నతమైన ఏర్పాట్లు చేసింది. బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే మంగళవారం కోయిల ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించి ఆలయాన్ని శుద్ధి చేయడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం టీటీడీ జేఈఓలు వి వీరబ్రహ్మం, ఎం గౌతమి, డిఎల్ఓ వరప్రసాదరావు, డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఆగమ పండితులు, అర్చకులు ఆలయాన్ని శాస్త్రోక్తంగా శుద్ధి చేశారు. ధ్వజస్తంభం, బలిపీఠం, శాంతి నిలయాన్ని నీటితో శుద్ధి చేశారు. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. 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 శ్రీ సుందరరాజస్వామి వారి ఆలయం ఎదురుగా ఉన్న గరుడాళ్వార్ సన్నిధి వద్ద సుగంధ పరిమళ లేపనాన్ని గోడలకు రాశారు. ఆలయంలో నిత్యం నిర్వహించే పూజా సామాగ్రిని శుభ్రపరిచి కోయిల ఆళ్వార్ తిరుమంజనాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బాబుస్వామి, పాంచరాత్ర ఆగమ సలహాదారు ఏవిఎస్ మణిగంట భట్టర్ ఎస్విబిసితో మాట్లాడుతూ కోయిల ఆళ్వార్ తిరుమంజనం విశిష్టతను వివరించారు. శ్రీ పద్మావతి వారికి కార్తీక బ్రహ్మోత్సవంలో ఈరోజు కోయిల ఆళ్వార్ తిరుమంజనంతో రంగరంగ వైభవంగా ప్రారంభమైనది. కోయిల ఆళ్వార్ తిరుమంజనంగా మనము ఆలయాన్ని శుద్ధి చేయడం. ఈ ఆలయానికి శుద్ధి చేసేదానికి మనము ఇంట్లో ఏ విధంగా పండుగ వస్తే ఏ విధంగా శుద్ధి చేసుకుంటాము, అదేవిధంగా ఆలయంలో ఉండేటువంటి క్రిమికీటకాలన్నీ నశించేదానికి లేపనములతో పసుపు, చందనము, పచ్చకర్పూరం మొదలైనటువంటి లేపనములతో తయారు చేసి గోడలకు పూసి ఆ యొక్క క్రిమికీటకాలు లేకుండా చేసి సుగంధ పరిమళమైనటువంటి ద్రవ్యములతో ఈ యొక్క కోయిల ఆళ్వార్ తిరుమంజనం నడచమైనది. బ్రహ్మోత్సవానికి ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు ఈ యొక్క కోయిల ఆళ్వార్ తిరుమంజనం చేయటగా మనకు అనవాయితీగా వస్తున్నది, విదితమే. అదేవిధంగా రేపటి దినము లక్ష కుంకుమార్చనతో అమ్మవారు లక్షనామములతో అమ్మవారిని స్మరిస్తూ ఈ యొక్క బ్రహ్మోత్సవము అంతయో నిర్విఘ్నముగా పరిసమాప్తి చెందాలని అమ్మవారిని లక్షనామంతో స్మరించి ఈ యొక్క లక్ష కుంకుమార్చన కార్యక్రమం ప్రారంభించబడును. శ్రీ పద్మావతి తాయార్ల వారి సన్నిధిలో మనము బ్రహ్మోత్సవానికి పూర్వాంగముగా
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించుకున్నాము. ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనము సంవత్సరములో 4 పర్యాయములు నిర్వహిస్తాము. మొదట కార్తీక మాస బ్రహ్మోత్సవము, రథసప్తమికి ఒకసారి కోయిలాళ్వార్ తిరుమంజనము, వసంతోత్సవమునకు కోయిలాళ్వార్ తిరుమంజనము, పవిత్రోత్సవమునకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తాము. కోయిల్ అనగా ఆలయము, ఆళ్వార్ అనగా ఆలయాల్లో ఉండే సమస్త గోపురంలో, విమానంలో, ధ్వజస్తంభంలో, బలిపీఠంలో ఉన్నటువంటి బింబములను శుద్ధి చేసి సర్వాంగ సుందరముగా అలంకరించి బ్రహ్మోత్సవమునకు రూపుదిద్దటమే ఈ కోయిలాళ్వార్ తిరుమంజనము యొక్క ప్రాశస్త్యము. ఓం శ్రీ పద్మావత్యై నమః. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నవంబర్ 2వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కపిలేశ్వర స్వామివారి రుద్రహోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నెల 19వ తేదీ నుండి 29వ తేదీ వరకు 11 రోజుల పాటు జరగనున్న రుద్రహోమంలో భాగంగా నేటి ఉదయం యాగశాల ప్రాంగణంలో విశ్వశాంతిని కోరుతూ అర్చకులు శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని సోమస్కందమూర్తి స్వామివారి అలంకారంలో కొలువు తీర్చారు. అనంతరం గణపతి పూజ, హోమకుంభ పూజ, ఏకాదశ రుద్ర పూజ, రుద్రపారాయణం, రుద్రహోమాన్ని వైభవంగా నిర్వహించి లఘుపూర్ణాహుతి సమర్పించారు. ఇక మంగళవారం సాయంత్రం రుద్రహోమంలో భాగంగా పూజ, జపం, హోమం, రుద్ర త్రిశతి, బిల్వార్చన, నివేదనలు సమర్పించారు. అనంతరం విశేష దీపారాధన, మహామంగళ హారతులు అందజేశారు. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు తిరుచానూరు క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అమ్మవారి ఆలయంతో పాటు మాడవీధులు, పరిసర ప్రాంతాలు విద్యుత్ అలంకరణలతో శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి. ఈ నెల 28వ తేదీ నుండి ప్రారంభం కానున్న అమ్మవారి బ్రహ్మోత్సవాలకు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం చక్కని ఏర్పాట్లు చేసింది. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు తిరుచానూరు క్షేత్రంలో నవంబర్ 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు దాదాపు పూర్తి చేసింది. తిరుమల శ్రీవారికి నిర్వహించిన తరహాలోనే శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం నవనవోన్మేషంగా నిర్వహిస్తోంది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుచానూరు క్షేత్రాన్ని సర్వశోభితంగా తిరుమల తిరుపతి దేవస్థానం తీర్చిదిద్దింది. పసుపు మండపం నుండి ఆలయ మాడవీధులు, ఆలయ ముందు భాగం, వాహన మండపం తదితర ప్రాంతాలను రంగవల్లులతో సంప్రదాయబద్ధంగా రూపుదిద్దారు. ఆలయం లోపల పుష్పాలంకరణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఆలయ రాజగోపురం, ప్రాకారం విద్యుత్ దీప అలంకరణలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాయి. వాహన మండపంలో అమ్మవారి వాహన సేవలను సిద్ధం చేశారు. ఆలయ మాడవీధులలో అమ్మవారి అష్టలక్ష్ముల ప్రతిరూపాలు విద్యుత్ అలంకరణలతో అందంగా ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారపు తోటలో ఫల పుష్ప ప్రదర్శనశాలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. రాత్రి వేళల్లో శుక్రవారపు తోటకు విచ్చేసే భక్తుల కోసం విద్యుత్ దీప అలంకరణలు చేపడుతున్నారు. తిరుచానూరు బ్రహ్మోత్సవాల సందర్భంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమైన ప్రాంతాలలో సీసీ కెమెరాల ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో వెండి నందివాహన సేవ ఘనంగా జరిగింది. కార్తీక మాస ఉత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని సకల రత్నాభరణాలు, పూలమాలలతో సర్వశోభితంగా అలంకరించి వెండి నందివాహనంపై ఆసీనులను చేశారు. ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద అర్చకులు ఆది దంపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగింపు ఉత్సవం కనుల పండుగగా జరిగింది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. కడప చిన్న చౌక్లో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామి వారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. కార్తీక మాస వేడుకల్లో భాగంగా రాముబంటు శ్రీ ఆంజనేయ స్వామి వారికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, గంధం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఆపై అంజనీసుతునికి నూతన వస్త్రం, పూలమాలలు, వడమాలలతో అలంకరణ చేసి తమలపాకుల అర్చనలు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అవధారు చిత్తగించు హనుమంతుడు, అవధారు చిత్తగించు హనుమంతుడు, వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. కడపలో కొలువైన శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి వార్లు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ చక్రతాళ్వార్లను వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ పూజలు నిర్వహించారు. ఆపై కలశాల్లోని పవిత్ర ద్రవ్యాలతో అభిషేకాన్ని స్వామి అమ్మవార్లకు అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. అనంతరం పలు రకాల వర్ణశోభిత పుష్పాలతో చూడ చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. తిరుపతికి సమీపంలోని రాయల చెరువు కట్ట వద్ద నిలవైన శ్రీశక్తి పీఠంలో మంగళవారం శ్రీ కాలభైరవ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. పీఠం ప్రాంగణంలో నిర్వహిస్తున్న శ్రీ కాలభైరవుని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పీఠాధిపతులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి ఆధ్వర్యంలో శక్తి పీఠాధీశ్వరి మాతా రమ్యానంద భారతి స్వామి సమక్షంలో 108 సుగంధ ద్రవ్యాలతో శ్రీ కాలభైరవ హోమం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అనంతరం పీఠాధిపతులకు 500 కిలోల వివిధ రకాల పుష్పాలతో పుష్పాభిషేకం జరిగింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి భక్తులు పరదాలను అందజేశారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబర్ 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం అమ్మవారి ఆలయంలో జరిగిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవలో హైదరాబాద్కు చెందిన స్వర్ణకుమార్ రెడ్డి 6 పరదాలు, 2 కురాళాలు, తిరుపతికి చెందిన పొన్నాల సుధాకర్, జయచంద్రారెడ్డి, పవిత్ర రంజని, అరుణ్ కుమార్లు 4 పరదాలు, 25 హుండీకి అలంకరించే వస్త్రాలను జేఈఓలు వి వీరబ్రహ్మం, ఎం గౌతమిలకు అందజేశారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో భక్తులకు రుచికరమైన అమృతతుల్యమైన లడ్డూ ప్రసాదాన్ని వడప్రసాదాన్ని టీటీడీ అందజేస్తోంది. అమ్మవారి ప్రసాదాలైన లడ్డూ వడలను ఎంతో పవిత్రంగా భావించే భక్తులు ఆ ప్రసాదాలను తీసుకోవడానికి విశేషంగా ఆసక్తి చూపుతారు. భక్తులు ఎంతో మహద్భాగ్యంగా భావించే ఈ లడ్డూ వడలను ఎలా తయారు చేస్తారు, ఏ ఏ పదార్థాలను ఇందుకు వినియోగిస్తారు, ఎంత మిశ్రమంలో వీటిని ఉపయోగిస్తారు తదితర ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ అంటే అనంతమైన ప్రేమతత్వం. అమృత కలశం అంటే దైవత్వానికి, శాశ్వత తత్వానికి చిహ్నం. ఈ రెండు అనుభూతులను భక్తులు ఏకకాలంలో పొందే మహద్భాగ్యాన్ని ప్రసాదించే పుణ్యక్షేత్రం తిరుచానూరు. తిరుమల శ్రీవారి ఇష్టసఖి అలమేలు మంగమ్మను దర్శించుకున్న భక్తులు ఆ తల్లి అపారమైన ప్రేమతత్వాన్ని ఆశీస్సుల రూపంలో అందుకొని పులకిస్తారు. ఇక ఆ తల్లికి అమృత కలశం పేరుతో నివేదించే లడ్డూ ప్రసాదాన్ని భక్తిగా స్వీకరించి దైవత్వ మాధుర్యపు రుచులను ఆస్వాదిస్తారు. శ్రీవారి ఇష్టసఖి శ్రీ పద్మావతీదేవి దర్శనానికి నిత్యం వేలాదిగా భక్తులు తిరుచానూరు క్షేత్రానికి తరలివస్తారు. కరుణాంతరంగా శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనంతో భక్తులు ఎంతగా ఆనంద పరవశులవుతారో ఆ అమ్మవారి ప్రసాదాన్ని అంతే భాగ్యంగా స్వీకరించి పరవశిస్తారు. అందుకే అమ్మవారి లడ్డు వడ ప్రసాదాల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం 2003 జూలై 23వ తేదీన అమ్మవారి సన్నిధిలో లడ్డూ పోటు ప్రారంభించి లడ్డూ తయారీకి ప్రయోగాత్మకంగా శ్రీకారం చుట్టింది. ప్రతిరోజు బెల్లంతో తయారు చేసిన 5000 లడ్డూ ప్రసాదాలను అప్పట్లో భక్తులకు అందజేసేవారు. అయితే బెల్లం లడ్డూ నాణ్యత, నిల్వ విషయంలో ఇబ్బందులు ఎదురవడంతో టీటీడీ యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసింది. ఇందుకు ప్రతిఫలమే 2004వ సంవత్సరం నుంచి అమృత కలశం పేరుతో భక్తులకు అందజేస్తున్న చక్కెర లడ్డూలు. ఈ లడ్డూలను యూనిట్ల లెక్కన తయారు చేస్తారు. ఒక యూనిట్ అంటే 100 లడ్డూలు. సాధారణ రోజుల్లో 200 యూనిట్ల ద్వారా 20,000 లడ్డూలు తిరుచానూరు క్షేత్రంలో భక్తులకు అందుబాటులో ఉంటాయి. అలాగే రద్దీ రోజుల్లో 250 యూనిట్ల ద్వారా 25,000 లడ్డూలను సిద్ధం చేస్తారు. మరి ఈ లడ్డూలలో ప్రధానంగా ఉపయోగించే వస్తువులైన చక్కెర, శనగపిండి, నెయ్యి, యాలకులు, సొంఠి, పచ్చకర్పూరం, జాజికాయ తదితర పదార్థాలను ఎంతెంత ఉపయోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక యూనిట్ దిట్టంకు దాదాపు 3 కేజీల నెయ్యి అవసరమవుతుంది. అలాగే చక్కెర 8 కేజీలు, శనగపిండి 4 కేజీలు, యాలకులు 90 గ్రాములు, సొంఠి 10 గ్రాములు, పచ్చకర్పూరం 6 గ్రాములు, జాజికాయ 5 గ్రాములు చొప్పున ఉపయోగిస్తారు. ఇక అమృత కలశం లడ్డూల తర్వాత భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపే మరో ప్రసాదం వడ. ఈ వడలను పడిల లెక్కన తయారు చేస్తారు. ఒక పడి అంటే 59 వడలు. తిరుచానూరు ఆలయంలో రోజుకు 8.5 పడి వడలను సిద్ధం చేస్తారు. ఒక పడి దిట్టంలో మినప్పప్పు 4 కేజీలు, బియ్యం 2 కేజీలు, నెయ్యి 1 కేజీ ముప్పావు, మిరియాలు 75 గ్రాములు, జీలకర్ర 75 గ్రాముల చొప్పున ఉపయోగిస్తారు. శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులు ఆలయం వెలుపల వాహన మండపం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్రసాదాల కౌంటర్కు వెళ్లి లడ్డు వడలను తీసుకోవచ్చు. ఒక లడ్డు 25 రూపాయలు, ఒక వడ 20 రూపాయలు చెల్లించి భక్తులు పొందే సౌలభ్యాన్ని టీటీడీ కల్పించింది. తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి దీవెనలతో పాటు అమృత కలశం లడ్డూ ప్రసాదంను భక్తులు భక్తి ప్రపత్తులతో స్వీకరించి పునీతులవ్వాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న
శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణలోని ప్రసిద్ధ యాదగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి సన్నిధిలో కార్తీక దీపోత్సవం కనుల పండుగ నిర్వహించారు. పవిత్ర కార్తీక మాసాన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి సన్నిధిలో, అలాగే కొండ దిగువ భాగంలో సింహద్వారం వద్ద మెట్ల మార్గమంతా దీపాల వెలుగుల్లో ప్రకాశించాయి. మహిళలు విశేషంగా తరలివచ్చి దీపాలు వెలిగించి స్వామివారి సేవలో తరించారు. మహానంది క్షేత్రంలో గంగా హారతి కార్యక్రమం నయన మనోహరంగా జరిగింది. ఈ క్షేత్రంలోని రుద్రగుండం, విష్ణుగుండం, బ్రహ్మగుండాల నుండి ప్రత్యక్షంగా ప్రవహిస్తున్న గంగానదికి పవిత్ర కార్తీక మాసాన హారతులు మంగళప్రదంగా సమర్పించారు. విష్ణుగుండం కోనేరు వద్ద వేద పండితులు, ఋత్విక్కులు పంచహారతులు సమర్పించారు. భక్తులు ఓం నమ శివాయ స్మరణలు చేస్తూ గంగా హారతిని మనసారాగాంచి ముగ్ధులయ్యారు. నంద్యాల పట్టణం శ్యామకాలువ సమీపంలో నెలవైన ప్రథమానంది ఆలయంలో పల్లకి ఉత్సవం కనుల పండుగగా జరిగింది. ప్రదోషకాల సమయంలో ప్రథమానందికి పూజలు నిర్వహించిన అనంతరం స్వామి అమ్మవార్లను పల్లకిపై వేంచేపు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు చెక్క భజనలు, కోలాట ప్రదర్శనలు చేస్తూ పల్లకి ఉత్సవంలో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా నాగాయలంక టీ కొత్తపాలెంలో కొలువైన పురాతన దేవాలయం శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవాలయం కార్తీక శోభతో కాంతులేనిందే. పురాతనమైన ఆలయ ముఖమండపం పునర్నిర్మాణ ఉత్సవాలను వేదోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భాలయంలో శ్రీ మల్లేశ్వర స్వామివారికి, శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారికి అర్చకులు పంచామృతాలతో అభిషేకాలు చేశారు. తర్వాత స్వామివారిని నాగాభరణం, పుష్పాలతో అలంకరించి బిల్వపత్రార్చన జరిపారు. అమ్మలగన్నమ్మ శ్రీ బ్రహ్మరాంబదేవికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, వాలుజడతో చూడ చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు, హారతులు సమర్పించారు. అదేవిధంగా కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో లక్షదీపోత్సవం కనుల పండుగగా జరిగింది. గర్భాలయంలో పరమేశ్వరుడికి అర్చకులు ప్రాతకాలమే అర్చనలు జరిపి హారతులు అందజేశారు. ఆపై ముఖమండపంలో శివలింగాకారంలో ప్రమిదలను ఏర్పాటు చేసి దీపాలు వెలిగించారు. సృష్టి స్థితి లయకారకుడైన మహేశ్వరుడు రుద్రాక్షల అలంకరణలో శోభాయమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీకాకుళం నాగావళి నదీ తీరంలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ ఉమా రుద్రకోటేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస పూజలు వేడుకగా జరుగుతున్నాయి. బలరామ ప్రతిష్ఠిత దేవాలయంగా వినితికెక్కిన ఈ ఆలయంలో ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే స్వామివారికి రుద్రాక్షలతో అలంకరణ చేస్తారు. ఈ సందర్భంగా స్వామివారికి రుద్రాక్షలతో అలంకరించి క్షీరాభిషేకం చేసి హారతులు సమర్పించారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బెజ్జిపురంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారికి అభిషేకం జరిగింది. పలు రకాల పండ్ల రసాలతో అర్చకులు ఉమా రామలింగేశ్వర స్వామికి కనుల పండుగగా అభిషేకం చేశారు. భక్తులు ఓం నమ శివాయ స్మరణలు చేస్తూ అభిషేక సేవలో పరమశివుని సేవించారు. హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ
విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర. అనంతపురం జిల్లా గుత్తిపట్టణం మారుతినగర్లో కొలువైన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి విశేష అర్చనలు జరిగాయి. అర్చకులు చల్లని తల్లికి చౌడేశ్వరి దేవికి ప్రాతకాల నిత్యార్చనలు నిర్వహించారు. తర్వాత పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో అమ్మవారికి సుందరంగా అలంకరణలు చేసి సహస్రనామార్చనలు జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఖమ్మం జిల్లా మదిరలోని శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష ఉత్సవాలను కనుల పండుగ నిర్వహించారు. కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా అర్చకులు మృత్యుంజయ స్వామివారికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం లక్ష బిల్వార్చన జరిపి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు కార్తీక దీపాలు వెలిగించి శివుని సేవలో తరించారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం హౌసింగ్ బోర్డు కాలనీలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో దీపోత్సవం జరిగింది. అంజనీసుతునికి అర్చకులు పూజాధికారులు నిర్వహించి నివేదన, హారతులు సమర్పించారు. అనంతరం ఓం, స్వస్తిక్ ఆకారాల్లో ప్రమిదలను పేర్చి దీపోత్సవం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరులోని శ్రీ సిద్ధరామేశ్వర స్వామివారి ఆలయంలో చిన్న రథ సేవను కనుల పండుగ నిర్వహించారు. ముందుగా సిద్ధరామేశ్వర స్వామి మూలమూర్తికి అర్చనలు జరిపి చూడచక్కగా అలంకరించారు. ఆపై ఉత్సవాలను సుందరంగా అలంకరించి చిన్న రథంపై వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో చిన్న రథ సేవను నిర్వహించారు. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మందిపల్ గ్రామంలో కొలువైన శ్రీ ఓంకారేశ్వర స్వామివారి ఆలయం ఓం నమ శివాయ స్మరణలతో మారుమోగింది. అర్చకులు స్వామివారికి నిత్యార్చనలు నిర్వహించిన అనంతరం భక్తులచే పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి పరమశివుని సేవలో తరించారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.